హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఇంటి ముందు ఉండే కుక్కలకి కొంచెం మీరు తినగా మిగిలిన ఫుడ్డు పాడేయకుండా చెత్తబుట్టలో పడేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకి. అదే మన ఇంటి ముందు ఉండే కుక్కలకి కొంచెం పేపర్ వేసి దాని మీద వేసామంటే అది తిని వాటి ఆకలి అనేది తీర్చుకుంటుంది. అలానే కుక్క కాకపోయినా ఆ ఫుడ్డు తిని చీమలు, పురుగులు, అలానే కాకులు, పిట్లు, ఎన్నో జీవరాశులు బతుకుతాయి అన్నమాట. మన ఇంటి ముందు ఉండే కుక్కలు ఆకలితో ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం చెప్పి మన కడుపు నింపుకొని వాటి ఆకలికి అలా వదిలేస్తే పాపం వాటికి రోజు ఫుడ్ దొరకదండి. ఎప్పుడన్నా మనం పడేసిందో లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దొరుకుతూ ఉంటుంది. రోజు ఫుడ్ అయితే దొరకవు కుక్కలకి. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అంతే. అవి తిని ఆ తిన్న వాటితోనే ఆ ప్రాణం అనేది నిలుపుకుంటాయి. నీళ్ళు కూడా మనం సరిగా ఎక్కడ పెట్టమనుకోండి, అది దొరికినప్పుడే నీళ్ళు తాగుతాయి, దొరికినప్పుడే ఫుడ్ తింటాయి. అలా కాకుండా మనకంటూ ఒక రోడ్లో ఉండే కుక్కలకి మనం పెట్టినట్లయితే వేరే రోడ్డు కుక్కలు ఇక్కడ రావు. మన ఏదైతే అలవాటు అయిపోయిన రోడ్డు ఉంటుందో ఆ రోడ్లో కుక్కలే మన ఇంటి ముందు ఉంటాయండి. ఎందుకంటే ఇవి ఇక్కడ అలవాటు అయిపోయి వేరే రోడ్లోకి వెళ్ళలేవు. వేరే రోడ్డు కుక్కలు ఇక్కడికి రానివ్వు. ఇవి అంటే ఇక్కడే పుడతాయి, ఈ రోడ్లోనే పుడతాయి, ఈ రోడ్లోనే చచ్చిపోతాయి తప్ప వేరే రోడ్డుకి అయితే వెళ్ళవండి ఇక్కడ కుక్కలు. అందుకనేసి మనమే అర్థం చేసుకొని మిగిలిన చాలా వరకు అయితే మారారు జనము, బాగానే పెడుతున్నారు ఈ మధ్యన. ఇంకా కొంతమందిలో మార్పు అనేది రావాలనేది ఈ చిన్న వీడియో అండి. కొంచెం అర్థం చేసుకొని వాటికి కడుపు నింపితే అరవడం, కరవడం ఇలాంటివి తక్కువైతాయి అన్నమాట. కరవకుండా ఉంటాయి. వాటి ఫుడ్ తిన్నదనుకోండి, ఇంకా వాటికి పాపం మనకు ఫుడ్ పెడుతున్నారు కదా, ఎందుకు కరవాలి, ఎందుకు అరవాలి అని అనుకుంటాయి అనమాట. అందుకనేసి వాటిని ఆకలి తీర్చండి. కొంచెం మీరు గమనించినట్లయితే మనం ఫుడ్ పెట్టకపోయినా కానీ అక్కడే పడుకొని అక్కడే ఉంటాయి తప్ప ఫుడ్ లేదు కదని వేరే చోటుకి వెళ్ళి ఫుడ్ వెతుక్కోవడం ఎప్పుడు చేయలేదండి కుక్కలు. పాపం మీరు మనం పెట్టినా పెట్టకపోయినా ఆకలితో అయినా అదే రోడ్లో పడుకుంటాయి అన్నమాట. అలానే ఎండాకాలం వస్తుంది, కొంచెం ఏదన్నా బౌల్ లాంటిది పెట్టి మీ ఇంటి ముందు ఉండే కుక్కకి కొంచెం నీళ్ళు అనేది పోయండి. ఎవరింటి ముందు వాళ్ళు అలా కుక్కకి నీళ్ళు, అన్నం పెట్టినట్టయితే మీకే అది సేఫ్గా చూస్తుంది. ఇప్పుడు దొంగతనాలు కూడా ఎక్కువవుతున్నాయి. మీ ఇంటి ముందు కుక్క ఉందనుకోండి, దొంగతనాలు అనేది కూడా జరగకుండా ఉంటాయి. అవి అలర్ట్ చేస్తాయి అన్నమాట, మొరుగుతాయి. మనం ఎవరైనా రాగానే మొరుగుతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.